నమస్తే అందరికీ, ఎలా ఉన్నారు? బాగున్నారా? వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఆఫ్రికన్ బోర్వెల్ వ్లాగ్స్. అండ్ ముందుగా ముస్లిం సోదరులందరికీ హ్యాపీ రమదాన్. ఇక్కడ ఆఫ్రికాలో అయితే రంజాన్ పండుగ చాలా ఘనంగా నిర్వహిస్తారు. వీలైతే చాలా చాలా పెద్ద పండుగ. ప్రజెంట్ నేనున్న కంట్రీలో అయితే 100కి 80% ముస్లిమ్స్ ఉంటారు. సో ఇక్కడైతే రంజాన్ పండుగ అనేది చాలా స్పెషల్గా జరుపుకుంటారు. సో మన వర్కర్స్ కూడా 2 రోజులు అయితే ఎలాంటి వర్క్స్ అయితే చేయరు. ఏం చెప్పినా అసలు 2 డేస్ అనేది వాళ్ళకి రెస్ట్. అండ్ ఈ 2 డేస్ ఎలా సెలబ్రేట్ చేస్తారు ఏంటి అనేది ఈ వీడియోలో చూపిస్తాను. నేను కూడా లేచి స్నానం చేసుకుని రెడీ అయిపోతా. సో రెడీ అయిన తర్వాత ఇక్కడ ఏం చేస్తున్నాము అంటే ఎలా సెలబ్రేట్ చేస్తున్నాము ఏంటి, వాళ్ళ కోసం నేను ఏం తెప్పించిన అంటే ఫుడ్ ఐటమ్స్ కానీ ఇలా ఏం చేసుకుంటాము ఏంటి అనేది ఈ వీడియోలో చూపిస్తాను. సో లెట్స్ గో. ఇప్పుడు టైం వచ్చేసి 9:42 అవుతుంది. ఇప్పుడే ఇందాకే స్నానం అయితే వేసుకొని రెడీ అయిపోయినా. మన వర్కర్స్ అయితే స్నానం చేసి వాళ్ళు 9కి అట్లా ప్రేయర్కి వెళ్ళారు. 10 గంటలకు అయిపోతాయని చెప్పారు. సో వాళ్ళు వచ్చేదాకా ఇప్పుడైతే మేము వెయిట్ చేస్తాము. ఆలోపు ఇక్కడ మన అవుట్ సైడ్ ఎలా ఉంది, పనులు ఎలా ఉన్నాయి ఏంటి అనేది చూపిస్తాం. చూడండి ఒకసారి. చూడండి, ఇక్కడ 9 గంటలకే ఎండ మామూలు కొట్టట్లేదు. మన దగ్గర ఉన్న బండ్లు 2. సో ఇవి 2 రిగ్గులు అండ్ ఇవి 2 సపోర్ట్లు. ఇది ఒకటి వచ్చేసి మన లోకల్ ఇక్కడ ఆఫ్రికా వాళ్ళదే, మనం సపోర్ట్ లెక్క యూజ్ చేస్తున్నాం దీన్ని. ఇవి 2, ఇవి ఒక 2, మొత్తం 4 మన దగ్గర ఉన్న ప్రజెంట్. వర్కర్స్ అయితే రావడానికి మనకి మ్యాక్సిమం ఇంకొక 20 మినిట్స్ పడుతుంది. సో 20 మినిట్స్ తర్వాతనే మనం సెలబ్రేషన్ అనేది స్టార్ట్ చేస్తాము. సో మరి మన వర్కర్స్కి అయితే మనము కంపెనీ తరఫున 2 మేకలు అయితే ఇప్పించినాము. ఒకసారి చూడండి. అవి కూడా ఇవేనమాట మన కంపెనీ కోసం తీసుకున్న 2 యాటలు. ఇవైతే మనకు వచ్చేసి ఒకటైతే ఈ గిన్నీ కరెన్సీలో మనకు ఒకటి 11 లక్షలు, మన ఇండియా కరెన్సీకి అది 11,000. అంటే రెండింటికి 22 లక్షలు, అంటే 22,000 పడ్డది. నాకు తెలిసి ఒక్కొక్క యాట 15 కిలోల దాకా వస్తుంది. 2 కలిసి 30 కిలోలు వస్తుండొచ్చు అందగా. టైం వచ్చి ఇప్పుడు ఎగ్జాక్ట్గా 10:30 అవుతుంది. సో వర్కర్లు అయితే అందరూ ప్రే చేసుకుని వచ్చారు. వాళ్ళైతే రెడీ అవుతున్నారు. సో రెడీ అయిన తర్వాత మన తెచ్చిన మేకలు అయితే మిషన్ ముందు కట్ చేద్దామని చెప్పిన. వాళ్ళైతే వచ్చిన తర్వాత వాళ్ళకి చెప్పిన, మీరు మీ లాంగ్వేజ్లో విష్ అయితే వేయాలి మా ఇండియా వాళ్ళకని చెప్పి. సో మన ఇండియా ముస్లిం వాళ్ళతో కూడా నేను ఇక్కడ విష్ చేపిస్తాను వీళ్ళ లాంగ్వేజ్లో. మన వర్కర్స్ అయితే అందరు వచ్చినారు, అందరు రెడీ అయిపోయినా ప్రేయర్ చేసి వచ్చినారు. ఇప్పుడే 2 మేకలు అయితే మనం అయితే ఇప్పుడు కట్ చేస్తున్నాం మన మిషన్స్ దగ్గర. సో మనోడైతే ఇప్పుడు ఫ్రెంచ్లో వాళ్ళకైతే మాట్లాడతాడు. Bonsoir tout le monde, bonsoir madame et messieurs, bonsoir, bonne fête tous les musulmans, des fidèles musulmans. Aujourd'hui, on est ici, le Din Forage, il est acheté chèvre pour les travailleurs quand même. Bon, tout le monde est content, bonne fête tous les musulmans. Merci, bonne fête, bonne fête, bonne fête. Bonne fête, bonne fête. C'est ça, bonne fête pour nous, bonne fête. Bonne fête, bonne fête. అందరైతే బిజీగా ఉన్నారు మొత్తం మేకని కట్ చేయడంలో. సో ఒక మేకనేమో బకెట్లు వేస్తున్నారు, ఇంకో మేకనేమో సంచి పైన వేస్తున్నారు. ప్లేట్లోనైతే అన్ననైతే మాకైతే మటన్ తీసుకుంటుండే ఏమేమి కావాలో. ఒక లెగ్, చెస్ట్ పీసు, అన్నకి ఏమేమి కావాలో అన్నీ తీసుకుంటున్నారు మొత్తం. పుర్మాక చూడండి, మనకైతే ఎంత ఇచ్చినారు. ఇది మా ముగ్గురికి మాత్రమే అంతగానం. జై చంద్రన్, हाय बोलो तमिल वाला आदमी लोग, तमिल वाला को बोलो हाय बोलो, नमस्ते हो जाएगा. बस होता थ्रो पर्सन का पाले थ्रो पर्सन Beaucoup manger, c'est pas bon. Ici, douce comme une Beaucoup douce comme une थ्रो पर्सन से बोगा 3 personnes, c'est bon. Voilà. 3 personnes, bon. Ah, my boss, my boss. ఏంద్రా అది మాంజే పెట్టి ముసా లాస్ట్ వీడియోలో కూడా చెప్పాను కదా, ఆఫ్రికన్ వాళ్ళు అంటే చాలా మంచోళ్ళు, రెస్పెక్ట్ అని చెప్పి. ఎందుకో ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తారు చూడండి. వీళ్ళు ఎట్లా అంటే, ఇప్పుడు సపోజ్ వీళ్ళు ఫుడ్ తింటున్నారు అనుకో, ఎవరైనా వెళ్తున్నారు అనుకో, వీళ్ళకి తెలిసిన వాళ్ళు పిలుస్తారు, రా తిందాం రా అని చెప్పి.
ఇప్పుడు ఇక్కడ కూడా అంతే, ఇప్పుడు మటన్కి వస్తున్నారు కదా, ఇది కూడా అంతే. మా వెనకాల ఉన్న వాళ్ళకి, చుట్టుపక్కల ఉన్న వాళ్ళకి కూడా మరి ఎవరైనా సెలబ్రేట్ చేసుకుని ఏమైనా ఉన్నారు అనుకో, వాళ్ళకి కూడా పిలిచి వీళ్ళు మటన్ అది ఇస్తారు వాళ్ళ దాంట్లోకి వెళ్ళి. సో నాకు ఇది ఒకటి బాగా నచ్చింది ఆఫ్రికాలో, రెస్పెక్ట్ కానీ వాళ్ళకి వాళ్ళు మంచిగా ఉంటారు మాట్లాడుకో. మన అన్ననైతే నల్లతోటి నల్ల ఫ్రై చేసిండు, ఇంకొక అన్ననేమో మనంతోటి మటన్ అయితే కట్ చేసిండు. మనం తీసుకున్న మటన్ని మనకు కావాల్సిన పీసెస్ లాగా. ఎంజాయ్ పండుగ. Comme il veut être là. Coca, tu as mis du nez, tu as mis du nez. Hein? Moussa, tu as mangé ça? Oui, il m'a mangé ça un peu. Après, tu as fini mano ponera. Allô? Ami? ఇలా ఉంటుంది మనలో కావాల్సింది ఎలాంటి మొహమాటం లేకుండా కావాల్సింది అడిగి తినడమే. నల్ల ఫ్రై అయితే రెడీ అయిపోయింది మనకి. అన్ననైతే ఒక ప్లేట్లో ఇస్తున్నాడు అందరికీ, నాకు, అన్నకి, మనోనికి. సెబో అన్న ప్రిపేర్ బియన్ కా వాళ్ళ parle merci. Kami iti chopi Africa good. Good. టైం వచ్చి ఇప్పుడు 12:30 అవుతుంది. ఎవరి పనులు వాళ్ళైతే బిజీ ఉన్నారు. మన ఇద్దరు అన్నలేమో వాళ్ళు కుకింగ్ చేస్తున్నారు, మన వర్కర్స్ ఏమో వాళ్ళు ఫుడ్ రెడీ చేసుకుంటున్నారు. సో చూద్దాం రండి మన వర్కర్స్ ఎలా ప్రిపేర్ చేస్తున్నారు ఏంటి అనేది. మనోడు అయితే చూడు, ఓపెన్ చేయరా. మనోడు వంట మనోడు వండుతుండే. హై c'est quoi? Quel viande? మనోడేమో ఈడొకడు వండుతుండు, ఆడనేమో మనల్ని మళ్ళీ ఇంకా కబాబ్, మన మటన్ తోటి కబాబ్ లాగా చేస్తున్నారు. మనోడు కబాబ్ అంటే నేను ఎట్లా చేస్తాడేమో అనుకున్నా. మీరే చూడండి, వాని టాలెంట్కి వానికి సెల్యూట్ పెట్టాలి. అసలు నేనైతే అసలు షాక్ అయిపోయినా దాన్ని చూసి. ఒకసారి మీరు కూడా చూడండి ఎలా చేస్తున్నారు ఏంటి అనేది. మన ఇంట్లో ఉండే ఫ్యాన్ రెక్క తీసి పొయ్యి మీద పెట్టి దాని మీద మనడు కబాబ్ అయితే రెడీ చేస్తున్నాడు. మనలకి అట్లుంటుంది మనలతోటి, అందుకే ఒక్కొక్కసారి అంటారు ద ఆఫ్రికన్ అని. మనలో అయితే చక్కగా వండుకున్న దాన్ని తింటున్నారు కలిసి. చూడండి ఆఫ్రికాలో అందరూ ఇలానే కలిసిమెలిసి తింటారు మంచిగా, అందరూ ఒక దగ్గర కూర్చొని. ఒకవైపు ఫ్యాన్ రెక్కల మీద కబాబు, మరొక వైపు ఒకడేమో ఛాయ్ చేస్తుండు, ఇంకో సైడ్ ఏమో వాళ్ళు అన్నం తింటున్నారు. చాలా బాగుంది కదా. ఇది ఇక్కడ జరుగుతున్న రంజాన్ సెలబ్రేషన్. ఇప్పుడైతే ఏం లేదండి, ఇప్పుడైతే మనం తెచ్చిన మటన్ మేకలు అయితే కట్ చేసి దాన్ని అయితే వండుకొని వాళ్ళు తింటారు, మనం వండుకొని తింటాము. ఆఫ్రికాలో ఏంటి అంటే సెలబ్రేషన్స్ అనేది మొత్తం నైట్ అవుతుంది. నైట్ అసలు మామూలుగా ఉండదు వీళ్ళది. పబ్బులు, డిస్కోలు, డ్యాన్సులు, తాగుడు, ఎంజాయ్ అనేది మామూలుగా ఉండదు అసలు. దాన్ని ఎవరు ఆపలేరు కూడా. ఇప్పుడు జస్ట్ ఏంటంటే మార్నింగ్ టైం ఫ్యామిలీతో కలుస్తారు, వండుకుంటారు, తింటారు, జస్ట్ అందరు కలిసి ఉంటారు ఇప్పుడైతే. సో అసలైన పండుగ వీళ్ళని రాత్రి ఉంటుంది. మనం అయితే నైట్ బయటకు వెళ్ళాము, వీడియో తీసుకోము, అది చూపించడానికి కుదరదు. సో ఈ డే టైంలో ఏమేమి చేస్తాం అనేది కవర్ చేసి మీకైతే చూపిస్తున్నాను. కొద్దిగా మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, సపోర్ట్ చేయండి. ఇలానే వీడియోస్ అన్నీ చూపిస్తూ మీకు నా వర్క్ అయితే కంటిన్యూ చేస్తాను. ఇప్పుడైతే టైం వచ్చేసి 2 అవుతుంది. మనమైతే వండుకొని తిన్నాము. వర్కర్స్ కూడా చూపెట్టాను కదా, వాళ్ళైతే వండుకొని ఆ విధంగా వాళ్ళు కూడా తిన్నారు. ఈసారి రంజాన్ అయితే ఇలా అయిపోయింది. ఆఫ్రికా వాళ్ళు ఏంటంటే డే టైం టు ఈవినింగ్ టైం, జస్ట్ అంటే మార్నింగ్ టు ఈవినింగ్ వరకు వాళ్ళు ఏంటంటే ఇట్లా వండుకొని తినడం అది ఇది అనమాట. వాళ్ళ అసలైన పండుగ చెప్పిన కదా ఇందాక, రాత్రి స్టార్ట్ అవుతుంది వాళ్ళ అసలైన పండుగ. అదైతే మనం చూపెట్టలేము, వీడియో తీయలేము. సో అందుకైతే అదైతే చూపించదలుచుకొని జస్ట్ మీకు చెప్తున్నాను. బట్ అసలైన పండుగ మాత్రం వీళ్ళది రాత్రే ఉంటుంది. నాకు తెలుసు ఆల్రెడీ, ఎందుకంటే నేను చూస్తాను కదా. మీకు చూపెట్టలేకపోవచ్చు, బట్ నేను చూస్తాను కదా, సో అందుకని చెప్పి చెప్తున్నాను. ఇది ఈరోజు వ్లాగ్. ఎలా అనిపించిందో నాకు కామెంట్ చేయండి. నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసి, లైక్ చేసి, షేర్ చేయండి. అండ్ ఇప్పుడిప్పుడే నేర్చుకుంటున్నా వీడియోస్ అంటే ఎలా తీద్దాము ఏంటి అనేది. ఏమైనా మిస్టేక్స్ అట్లా ఎట్లా ఉంటాయి సారీ.
ఇక మీరే అర్థం చేసుకోండి, తగ్గదా యూట్యూబ్. సో థ్యాంక్ యూ అండి, ఉంటాం మరి. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. బాయ్ బాయ్.